హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. మండపేట నియోజకవర్గం సూర్యకిరణ్ దివ్యాంగుల సంఘం సిహెచ్ భవానీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్కు మా సమస్యలు తీర్చండి మహాప్రభు అంటూ వినతిపత్రం అందజేసి వారి యొక్క గోడును జాయింట్ కలెక్టర్కు తెలియజేశారు. సదరన్ సర్టిఫికెట్లు ఉన్నా కొంతమందికి పెన్షన్ రావడం లేదని, మంచాన పడి కొంతమంది 3-4 సంవత్సరాల నుండి ఉంటున్నారని, భర్త లేక యాక్సిడెంట్లో చేతులు పోగొట్టుకుని కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొంటూ పోషణ లేక పోషించేవారు లేక దివ్యాంగులుగా పుట్టినందుకు మమ్మల్ని కొంతమంది సేదరించుకుంటున్నారని, అధికారుల దగ్గరకు ఎన్నిసార్లు తిరిగినా మా సమస్యలే పట్టించుకోవట్లేదంటూ ఆవేదన చెందారు. మేము మండపేట నుంచి వచ్చామండి. అది సూర్యకిరణ సంఘం వికలాంగుల సంఘం అండి. మండపేట నియోజకవర్గానికి నేను ప్రెసిడెంట్ని వికలాంగులకి. మా సంఘం నియోజకవర్గంలో చాలా మందికి పింఛనీలు వచ్చినాయి, తీసేసారండి. కొంతమందికి పింఛనీలు లేవు, సర్టిఫికెట్లు ఉన్నా కానీ పింఛనీలు రావట్లేదు. 3 సంవత్సరాలైనా 4 సంవత్సరాలైనా చాలా మంది మంచానికి పరిమితమైన వాళ్ళకి కూడా పింఛనీలు లేవు. 6000 పింఛనీలు కూడా లేవు. తర్వాత మాకు ఈ వికలాంగులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యలు కూడా ఎవరో కూడా పరిష్కరించడానికి ఎవరో కూడా ముందుకు రావట్లేదు. మేము చాలా మంది దగ్గరికి వెళ్ళి చాలా మొరపెట్టుకున్నాము. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి కూడా 2వ సారి రావడం మేము ఆర్చి పెడతానికి. కలెక్టర్ గారు కూడా మేము చూస్తామా చేస్తామన్నారు. ఆర్చీలు ఇప్పుడు కూడా తీసుకున్నారండి. ఇప్పుడు మాకు న్యాయం జరగాలనేసి మేము మాకు ఏ ప్రభుత్వం అయినా సరే మాకు న్యాయం కావాలని మేము న్యాయం కోరుతున్నాము. నాల్టూరులో మొత్తం 190 మంది అన్నారండి. 190 మందికి ఒక 20 మంది దాకా రావట్లేదని పింఛనీలు. అక్కడ సర్టిఫికెట్లు లేని వాళ్ళు కూడా ఉన్నారండి. వికలాంగులు ఉండి సదనం ఓపెన్ అవ్వట్లేదని చెప్తున్నారు. సచివాలయానికి వెళ్తుంటే పట్టించుకోవట్లేదు, పంచాయతీలకు వెళ్తుంటే పట్టించుకోవట్లేదు. ఏమన్నంటే మాకు చదరం ఇంకా ఆప్షన్ ఇవ్వలేదమ్మా, ఇచ్చినప్పుడు చెప్తామంటున్నారు కానీ అది ఓపెన్ అయినప్పుడు కూడా మాకు తెలియపరచలేదండి. వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. దేనికైనా సరే ముందుకు రావాలన్నా కూడా సమాధానం చెప్పక ఏ అధికారులు కూడా వాళ్ళు స్పందించక మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఈ సమస్య కనీసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం. మేమందరం కూడా ముఖ్యమంత్రి గారిని కలాలని అనుకున్నామండి. కరోనా వస్తుందన్నారని మేము ఆగాము. రేపు శుక్రవారం ప్రయాణం పెట్టుకున్నాం. అక్కడికి కూడా కరోనా ఉందన్నారనేసి ఆగామండి. దీని గురించి మేము చాలా బాధపడుతున్నామండి. వికలాంగులు అందరూ కూడా చాలా మంది ఇంకైతే 2 సంవత్సరాలు అయిందండి యాక్సిడెంట్ అయ్యి పింఛనీ రావట్లేదు, చెయ్యిపోయింది, కిడ్నీ ప్రాబ్లం. ఈమె కూతురికి అయితే 4 సంవత్సరాలు అయిందండి మంచాన్ని పడి, ఎవరికి పింఛనీ లేదు. చదరం సర్టిఫికెట్లు ఉన్నా కానీ పింఛనీ రావట్లేదు. ఇదంతా ప్రాబ్లం మాకు. మా మండపేట మండలానికి మున్సిపాలిటీకి వీల్ చైర్లు అన్నా సరే, ట్రై సైకిల్ అన్నా సరే ప్రభుత్వం వారు అక్కడ తెచ్చి ఇచ్చేలాగా మాకు ఏర్పాటు చేయాలని కోరుతున్నామండి. నుంచి వచ్చానండి నేను. నా పేరు సుక్కల సూర్యకాంతం అండి. మా ఆయన గారు పోయి ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది కానీ పెన్షన్ ఇవ్వలేదండి నాకు. ఇలా తిరుగుతానే ఉన్నానండి అప్పటి నుంచి. అందు గురించి మరి ఏదో పెన్షన్ నాకు ఇస్తారని భవానీ గారు తీసుకొస్తే వచ్చానండి. నాకు తెలకండి. మా ఆయన గారు పోయాక నాకు కొంత దృష్టి కూడా బాగోట్లేదండి అసలు అని. బాబు చెప్పండి బాబు చెప్తారని ఏదో కలెక్టర్ గారికి చెప్పామండి బాబు. కలెక్టర్ గారు చేస్తా అన్నారండి. నాకు వచ్చానండి అంతకు బాబు. కలెక్టర్ గారికి కూడా చెప్పానండి, మరి ఎలా చేస్తారండి.